మన దగ్గర జ్ఞానం అంటే ఏంటి? ఆత్మ. ఆత్మ అంటే మళ్ళీ నేను అనే, మళ్ళీ ఇంకా ముందుకెళితే పరమాత్మ తత్వం. అవన్నీ ఎక్కడ ఉన్నాయి? ఉన్నాయి అంటే ఉన్నది అంటే ఏంటి? అలా ఉందా, ఇలా ఉందా, ఎప్పుడుంది, ఎక్కడుంది వస్తాయి. అలాంటి ప్రశ్నలు ఏవి కూడా పరమాత్మ తత్వంలో లేవు. ఏం చెప్పారు వాళ్ళు? ఉండడం అన్నారు. అంటే అది ఉండడం అయితే ఉండడం. ఆ ఉండడం అనేది ఎలా తెలుస్తుంది? ఆ జ్ఞానానికి తెలుస్తుంది. అంటే ఎవరికి? నాకే తెలుస్తుంది. ఇప్పుడు నా శరీరం ఉన్నది, ఎవరికి తెలుసు? నా ప్రాణం ఉండబట్టే కదా. ప్రాణం ఉంది, మనస్సు ఉంది. అది నా మనసుకి నా శరీరం గురించి, నా ప్రాణం గురించి తెలుస్తోంది. అంతే కదా. ఇప్పుడు ఈ ఈ ఈ ఇప్పుడు ఏంటి చెప్తున్నాడు ఇక్కడ? ఈ ఉండడము, ఈ తెలియడము, ఇవి రెండు కూడా భగవతత్వమే తప్ప ఇంకొకటి కాదు. కాకపోతే మనమేమనుకుంటున్నాము? ఈ శరీరాన్నే సత్యం అనుకుంటూ, ఈ శరీరం ద్వారా నేను చేస్తున్నవన్నీ కరెక్ట్గా చేస్తున్నాను, నాది 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 అనేటువంటి అహంకారం, మమకారంలో ఉన్నాం. అదే ఐడెంటిటీ. ఇప్పుడు వాళ్ళేం చెప్తున్నారు? ఇప్పుడు చాలామంది అంటుంటారు, నేను ప్యూరిటీ జరగాలండి, ప్యూరిటీ అంటుంటారు. అసలు ప్యూరిటీ అంటే ఏంటి? ప్యూరిటీ అంటే ఏంటి అంటే స్వచ్ఛత, పవిత్రత. ఎక్కడ ప్యూరిటీ? ఎక్కడ? మన మనస్సుకి ప్యూరిటీ. మరి మనసుకి ప్యూరిటీ, పవిత్రత, స్వచ్ఛత లేకుండా ఆపుతున్నది ఏంటి? వాళ్ళు ఏం చెప్పారు మన ఉపనిషత్తుల్లో? జస్ట్ అజ్ఞానం, అవిద్య అన్నారు. అంతకంటే వాళ్ళు ఏం చెప్పాల. ఏంటి అజ్ఞానం, అవిద్య? అజ్ఞానం, అవిద్య అంటే నేనెవరు అనేటువంటి విషయం నాకు పూర్తిగా అవగాహన లేకపోవడమే అజ్ఞానం అన్నాడు. అవిద్య ఏంటి? మాయ. ఎందుకు నాకు అవగాహన రావడం లేదు? మాయ వల్ల రావడం లేదు అంటాడు. మళ్ళీ మాయ అంటే ఏమంటాడు? మాయ అంటే ఏంటి? ప్రకృతి అంటాడు. మళ్ళీ ప్రకృతి అంటే ఏంటి? 3 గుణాలతో ఉన్నది అంటాడు. ఏంటి ఆ 3 గుణాలు? సత్వ, తమో, రజో గుణాలు. తమో గుణం వచ్చి ఆవరణ. ఆవరణ అంటే ఏంటి? మనకున్నటువంటి ఈ నవరంధ్రాలు ఉన్నాయి కదా, ఈ నవరంధ్రాలని ఈ బద్ధకం, అమాయకత్వం, నిద్ర అనేటువంటి విషయం ఆవహించి ఉండి ఈ నవరంధ్రాలతో కూడినటువంటి శరీరమే సత్యం అనుకుంటున్నాము. రెండవది ఏంటి? విక్షేపం. విక్షేపం అంటే ఏంటి? మనస్సు, రజోగుణం. ఈ రజోగుణంకి ఎంతసేపటికి ఏంటి? అక్కడికి పోతే నాకేదో వస్తుంది, ఇక్కడికి పోతే ఏదో వస్తుంది, అక్కడికి పోయినాను, అది సమర్పించి వచ్చాను, వీళ్ళకేదో దానం చేసి వచ్చాను, నేను ప్రపంచానికి సంబంధించిన ప్రతి పని పరమాత్మతత్వంలో వండర్ఫుల్గా చేసేస్తున్నాము, ప్రపంచాన్ని ఉద్ధరిస్తున్నాము అంటాడు రజోగుణంలో. నిన్ను ఉద్ధరించమని ఎవరన్నా భగవంతుడు వచ్చి చెప్పాడా? భగవతత్వానికి ఎందుకు ఉద్ధరణ అవసరం? ఇదంతా భగవంతుడు సృష్టే, అదంతా జరిగిపోతుంది అనేటువంటి భావంలో ఉండడమే కర్మయోగము. దాంట్లో నుంచి నువ్వు ఏ ఫలితం ఆశించకుండా ఉండగలగడమే కర్మ సన్యాసయోగం. మాట్లాడుతున్నాము అంటే మనసు పనిచేస్తుంది, ఫలితం ఆశిస్తున్నట్టే కదా అర్థం. అది రజోగుణం. ఆ రజోగుణంలో నుంచి బయటపడాలి. లాస్ట్లో ఉన్నది ఏంటి? సత్వగుణం. సత్వగుణం అంటే ఏంటి? ఎప్పుడైతే నీకు ఈ విక్షేపం, ఆవరణ తొలగిపోయినాయో, అంటే ఏంటి? ఈ ఆవరణ, ఈ నిద్ర లాంటి స్థితి, తర్వాత ఈ విక్షేపం చేస్తున్నాను తొలగిపోతుందో అప్పుడు సత్వగుణంలోకి వస్తావు. సత్వగుణంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తావు? సత్యం ఏంటి, అసత్యం ఏంటి అని ఏదైనా వినడానికో చదివిందనుకో అర్థం చేసుకోవడానికి పోతావు. నీకు మనసు ప్యూరిటీ లేనప్పుడు చదివింది ఎక్కడ అర్థం అవుతుంది? అర్థం కాదు. అర్థమైనట్టు